అడవిలో చాలా భయం గొలిపే జంతువు ఏదైనా ఉందంటే అది సింహం కాదు, అది హైనా. అంటే తెలుగులో దాన్ని దుమ్ములగొండి అని అంటారు. సింహం దొంగసాటుగా వేటాడదు, అది వేటాడేటప్పుడు చూడొచ్చు. చేతనైతే పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోవచ్చు, తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ హైనా నవ్వుతూ ఉంటుంది, నవ్వుతున్నట్లు కనబడుతుంది. దాన్నే హైనా స్మైల్ అంటారు. సింహం ఆహారంలో వాటా పంచుకుంటూ, సింహం రక్షిస్తుంటే వెకిలి నవ్వులు, కుచ్చితపు నవ్వులు నవ్వుతూ, సింహం సోదరులమని చెప్పుకుంటూ, సింహం చుట్టూ సింహంతో పాటు 3 హైనాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి రాత్రి సింహం నిద్రపోతూ ఉంటే తోటి జంతువులకి సింహం గురించి చెడుగా చెప్తూ ఉంటాయి. సింహం పని అయిపోయిందని, దాని శక్తి సామర్థ్యాలు తగ్గిపోయాయని చెప్తుంటాయి. సింహం ఇదంతా నమ్మలేదు, కానీ ఎక్కడో పొరపాటు జరుగుతోందని మాత్రం అనుకుంది. హైనాలను చూసిన ప్రతిసారి అవి నవ్వుతున్నట్టే కనబడతాయి. ఒకరోజు ఒక ముసలి ఏనుగు సింహాన్ని పక్కకు పిలిచి, నీ మొహం మీద గర్జించేవి, రౌద్రంగా చూసేవి నీ శత్రువులు కావు, నీ పక్కనే ఉండి వెకిలి నవ్వులు నవ్వుతుంటారే వాళ్లే నీ నిజమైన శత్రువులు అని సింహానికి బోధ చేసింది. సింహం ఇదంతా వినింది కానీ నమ్మలేదు. తన తమ్ముళ్ళ వంటి హైనాలు ఇంత దుర్మార్గానికి ఒడిగడతారా అనుకుంది. అదే రాత్రి సింహం నిద్రపోతుంటే ఈ 3 హైనాలు సింహం మీదికి దాడి చేసి దాన్ని మట్టుపెట్టాయి. అడివంతా నివ్వెరపోయింది, మౌనం రాజ్యమేలింది. వెన్నుపోటుదారులు బయట శత్రువుల నుంచి రారు. మీ తిండి తిని మీరు నమ్మి మీరు రక్షించే వాళ్ళ నుండే వస్తారు. మిమ్మల్ని హింసించే వాళ్ళు మీరు భయపడే వాళ్ళు కాదు, మీరు ఎప్పుడూ ఎవ్వరినీ అనుమానించని వాళ్ళు. అంత సాహసం చేస్తారా అని అనిపించిన వాళ్ళ నుంచే వస్తారు. తస్మాత్ జాగ్రత్త, మర్చిపోకండి. గుడ్ లక్.